మనలో చాలా మంది ఎలక్షన్ టైంలో డిపాజిట్ గల్లంత్ అనే మాట వినే ఉంటాం. అసలు డిపాజిట్ గల్లంత్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఆర్ ఎంపీగా పోటీ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర కొంత డబ్బుని అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎంపీ క్యాండిడేట్ కి 25,000 రూపీస్, అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 10,000 రూపీస్. అదే పోటీ చేసిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే వీళ్ళకి 50% కన్సెషన్ ఉంటుంది. అంటే ఎంపీ క్యాండిడేట్ 12,500, ఎమ్మెల్యే క్యాండిడేట్ 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి డిపాజిట్ గల్లంత్ అవ్వడం అంటే ఏంటి? డిపాజిట్ గల్లంత్ అవ్వడం అంటే సపోజ్ ఒక నియోజకవర్గంలో 2,40,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఇందులో 6వ వంతు ఓట్లు పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే 2,40,000లో 6వ వంతు అంటే 40,000 ఓట్లు. ఏ క్యాండిడేట్ అయితే 40,000 ఓట్లు తెచ్చుకుంటాడో వాళ్ళు డిపాజిట్ ని సెక్యూర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఎవరికైతే 40,000 కన్నా తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళకే డిపాజిట్ గల్లంత్ అయ్యింది అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.